ఓం నమ శివాయ. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనం ఎంతో పవిత్రమైన ఈ క్షేత్రం యొక్క గొప్ప చరిత్రను గురించి వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటి ఈ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున క్షేత్రం. ఇది నల్లమల అడవుల మధ్య కృష్ణానది తీరంలో ఎంతో ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మల్లికార్జున స్వామి వారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అలాగే భ్రమరాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి కావడం వల్ల ఈ క్షేత్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. చరిత్రకారుల ప్రకారం ఈ క్షేత్రానికి కనీసం 1500-2000 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉంది. పురాణాల్లో కూడా శ్రీశైలం గురించి ప్రస్తావనలు కనిపిస్తాయి. మన సంస్కృతిలో ఈ క్షేత్రం ఎంతో విశిష్టమైనది. ఈ దేవాలయ నిర్మాణం మరియు అభివృద్ధిలో ముఖ్యంగా శాతవాహన, చాళుక్య, కాకతీయ మరియు విజయనగర సామ్రాజ్య రాజులు చాలా పెద్ద పాత్రను పోషించారు. ప్రత్యేకంగా శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయానికి గోపురాలు, మండపాలు మరియు అద్భుతమైన శిల్పాలు మరింత వైభవంగా నిర్మించబడ్డాయని చరిత్రకారులు మరియు భక్తులు ఎంతో గొప్పగా చెబుతుండ్రు. శివపార్వతులు తమ కుమారుడు కార్తికేయుడిని శాంతింపజేయడానికి ఈ ప్రాంతానికి వచ్చి నివసించారని చెబుతారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే శివుడి యొక్క 12 పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రాలు అని అర్థం. అందులో శ్రీశైలం క్షేత్రం ఒకటి. ఇవి భక్తులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా పరిగణించబడతాయి. మరియు పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారు అని వాదించుకుంటుండగా శివుడు అనంతమైన అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడని చెబుతారు. ఆ దివ్యశక్తి భూమిపై వివిధ ప్రాంతాల్లో జ్యోతిర్లింగాలుగా వెలిసిందని విశ్వాసం. శక్తిపీఠం అంటే అమ్మవారి పవిత్ర క్షేత్రమని అర్థం. శక్తి అంటే దేవి పార్వతి అమ్మవారి దివ్యశక్తి, మరియు పీఠం అంటే స్థానం లేదా ఆసనం అని పిలువబడే అమ్మవారి యొక్క అత్యంత పవిత్రమైన నివాస స్థానాలు. పురాణాల ప్రకారం సతీదేవి తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చేసుకుంది. ఆ బాధతో శివుడు సతీదేవి శరీరాన్ని మోసుకుంటూ తాండవం చేస్తున్నాడు. లోకాలు అల్లకల్లోలం అవుతాయని గ్రహించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని ఖండించగా, అలా విష్ణువు ఖండించిన సతీదేవి శరీరం 18 ముక్కలుగా తెగి కొన్ని చోట్ల పడుతుంది. అలా పడ్డ ప్రతి చోట చాలా శక్తివంతమైన శక్తిపీఠాలుగా అమ్మవార్లు వెలిశారు. అలా వెలిసిన అమ్మవారే భ్రమరాంబిక అమ్మవారు, సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం. ఆమె భక్తుల పాలిట కొంగు బంగారం. మన అందరినీ అనుగ్రహించే ఆ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ మనందరిపై ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీశైలం ఆలయం నల్లమల అరణ్య ప్రాంతంలో ఉండటం వల్ల పురాతన కాలం నుంచే ఇది తపస్సు, ఆధ్యాత్మిక సాధనలకు ప్రసిద్ధి చెందింది.